ఇవేంటి చట్నీ చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవైతే కరకరలాడే సత్తపిండితో చేసిన చక్లీలండి. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉండే మురుకులైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్, అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇవాల్టి వీడియో ఏంటంటే సద్దపిండి అండి. ఈ సద్దపిండితో చక్లీలు అంటారు కదా, చక్లీలు చేశాను. చాలా బాగున్నాయండి, గుల్ల గుల్లగా కరకరలాడేలా ఉన్నాయి. ఇదైతే నేను ఎలా చేస్తానో ఏంటో చూసేద్దాం పదండి, వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే మన ఛానల్లో సద్దపిండితో చక్లీలు అండి. చక్లీలు అంటారు, మురుకులు అంటారు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ సద్దపిండి రొట్టె చేసుకుంటారు, అలానే గారెలు చేసుకుంటారు. ఇప్పుడైతే చక్లీ అయితే వెరైటీగా ఉంటుందనేసి చక్లీ అయితే చేస్తున్నా అండి. ఇది ఎలానో ఏమో చూసేద్దాం. చూడండి, ఒక కప్పు సద్దపిండి తీసుకోవాలి. అలానే ఒక కప్పు బియ్యపిండి, నువ్వులు, కొద్దిగా వాము అయితే జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుంది. అలానే కారము, ఉప్పు, కొద్దిగా నువ్వులు, అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే సద్దపిండి వేసుకోవాలి. తర్వాత బియ్యపిండి ఒక కప్పు, అలానే రుచికి సరిపడా సాల్ట్, కారము, కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర, వాము వేసి మొత్తం అయితే బాగా కలపాలండి. పిండి కలుపుకోవడానికి అయితే మనం వేడి నీళ్ళు తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అలానే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలి. మొత్తం ఇవి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చక్లీ పిండి ఎలా చేసుకుంటామో అలా. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేనైతే వేడి నీళ్ళే తీసుకుంటున్నాను అండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నా సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ చక్లీ పిండిలాగా తడుపుకోవాలి. చూడండి, ఇలా అంటే ముద్ద కావాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. చక్లీలు చేశాను డిఫరెంట్గా, దోశలు, ఇడ్లీలు చాలా రకాలుగా చేశానండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఇలా మెత్తగా అయితే తడుపుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి. చూడండి, కళాయిలో ఆయిల్ వేసి అయితే చిన్న మంట మీద పెట్టేసుకుంటే మనం త్వరగా ఫ్రై చేసుకోవచ్చు ఈ మురుకులు అనేటివి. చూడండి, పిండి అయితే ఒక 5 మినిట్స్కి అయితే ఇలా నానింది. చూడండి, ఇలా చిన్న ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది చక్లీలు చేసుకునేది ఉంటుంది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే పక్కకి మొత్తం అంతా వేసుకుంటే దీనికి అంటుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం రాసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇందులో వేసుకోవడం. చూడండి, ఇక్కడైతే 3 బిళ్ళలది పెట్టాను. 3 బొక్కలు ఉండేది. ఇక్కడ పెద్దగా బాగా వస్తాయండి ఇవైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్లీలు అయితే ఇలా తిప్పేసుకోవాలి. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి రకరకాలుగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెద్దగా ఒకటి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా చేసేసుకోవచ్చు మనం అయితే చక్లీలు. చూడండి, ఆయిల్ కూడా పెట్టాము కదా, చూద్దాం. చూడండి, ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇప్పుడైతే ఈ చక్లీలు అన్నమాట ఒక్కొక్కటి వేసుకోవడమే, మెల్లగా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి దీనికి.
తక్కువ ఆయిల్తో ఇంట్లోనే చేసి పెట్టచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. కొద్దిగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకుంటే ఇక్కడ చెక్లీలు అనేది రెడీ. సద్దపిండితో చేసిన చెక్లీలు అయితే రెడీ అండి. ఒక్కటి ఉంది, ఒక్కసారి ఇలానే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్నీ కాల్చుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఒక బిళ్ళతో ఒకటే ఉంటుంది అన్నమాట. ఈ చెక్లీ అనేది వేరే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకు ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అన్నీ ఒకసారి వేసుకోవాలి. చూడండి ఇదైతే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే చెక్లీలు మురుకులు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారండి. ఇవైతే మురుకులైతే రెడీ. సరే, ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చూసారా? చూడండి సౌండ్ అయితే ఎలా వస్తున్నాయో. బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే సద్దపిండితో చేసిన మురుకులు అయితే రెడీ. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవైతే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్లారంటే ఇంకా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.